నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆడియన్స్‌లో గూడా అంతమంది ఒక అబ్బాయి నిన్న ఎవరో పెట్టారు, "అమ్మా నాకు అమ్మ లేదు. రేపు నా బర్త్‌డే. ఫస్ట్ విష్ మీ నుంచి కావాలని కోరుకుంటున్నాను" అని ఒక మెసేజ్ పెట్టారు. నాకది చూస్తే ఏడుపొచ్చేసింది. పొద్దున్నే పెట్టాను ఆ అబ్బాయికి నేను బర్త్‌డే విషెస్. ఈ సందర్భంగా గూడా హ్యాపీ బర్త్‌డే నాన్న. సో, అలాంటియన్నీ వస్తున్నప్పుడు నాకు నిజంగా ఆర్టిస్ట్ అయ్యుండి గూడా అది చాలా చెప్పలేనంత ఎమోషన్ ఫీల్ అవుతున్నాను నేను ఇలాంటి కాల్స్, ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు. ఓకే. అండ్ ఫస్ట్ సక్సెస్ మీట్లు స్టార్ట్ అయిన ఫస్ట్ ఈవెంట్ ఆనంద్ గారి స్టేజ్ మీద ఉండి, అమ్మ మీరు ఒక్కసారి లేవండి అని ఆడియన్స్ మీద నుంచోపెట్టడం, వాళ్ళందరిని ఒకసారి హాయ్ చెప్పమని చెప్పడం, మా అమ్మ అని చెప్పడం, నిజంగా క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవచ్చు, సక్సెస్ వచ్చేసింది, ఫేమ్ వచ్చేయచ్చు, కానీ ఆ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యనటువంటి బాండింగ్ అనేది మాకు పరిచయం చేశారు ఆనంద్ గారు. ఆ మినిట్ ఏమనిపించిందమ్మా అసలు? ఈ జన్మకి ఈ సంతోషం చాలా అనిపించింది. ఆస్కార్ అవార్డ్ కన్నా చాలా గొప్పగా అనిపించింది నాకు. ఆ అబ్బాయి నన్ను అమ్మగా అలా పరిచయం చేయటం. నిజంగా కూడా నాకు ఆనంద్ అంటే అంత అభిమానం, అంత ప్రేమ. నిజంగా నా కొడుకు, నా బిడ్డ అన్న ఫీల్ నాకు ఉంటుంది. అది అందరి ముందు ఆనంద్ కూడా చెప్పడం అనేది నా అదృష్టం. ఓకే. సో స్వీట్. అసలు ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అంటే ఎట్లా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? ఈ క్యారెక్టరైజేషన్‌కి ఎలా మాట్లాడారు? ఎందుకంటే బిఫోర్ కూడా మీరు ఆనంద్ గారితో చేశారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ కావచ్చు. కానీ ఈ కాల్ ఎలా వచ్చింది బేబీకి? డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. శివగారు కాల్ చేశారు. డైరెక్టర్ గారు ఒకసారి కలవాలంటున్నారు. ఆఫీస్‌కి రమ్మని చెప్పారు. వెళ్ళాను. సాయి రాజేష్ గారితో నేను వర్క్ చేయడం ఇదే ఫస్ట్ మూవీ. అడిగారు, ఇట్లా నాది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, మాటలుండవు, ఇలా మూగ క్యారెక్టర్, డెఫ్ అండ్ డమ్ ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో స్పెషల్. మీరు ఎలా చేయగలరో ఒకసారి చేసి చూపించగలరా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, చేసి చూపించమంటే చూపించగలను, కానీ సార్ కెమెరా ముందైతే ఫుల్ ఎనర్జీగా చేయగలను. ఇక్కడంటే నాకు అంత మీకు నచ్చేలా చేయగలను లేదో నాకు తెలీదు. కానీ ఒక చిన్న విషయం సార్, నేను స్టేజ్లో కూడా కొయ్యగుర్రం అని ఒక స్టేజ్ ప్లే చేశాను. అందులో కూడా నాది మూగ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి గాను నాకు 150 పైనే అవార్డ్స్ వచ్చున్నాయి. నేషనల్ అవార్డు కూడా ఉంది నాకు బెస్ట్ యాక్ట్రెస్గా. సో మీరు నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ కనుక ఇస్తే మీకు నచ్చేలా, అందరూ మెచ్చుకునేలా చేయడానికి ట్రై చేస్తాను సార్ అని చెప్పాను. డైరెక్టర్ గారు నన్ను, నా మాటల్ని నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఇచ్చినందుకు నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఈ సందర్భంగా సాయి రాజేష్ గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు. ఓకే. కాదమ్మా, అసలు డేకొచ్చి సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది. ఇంకా కలెక్షన్ల వర్షం మామూలుగా లేదు. 100 crores దగ్గరగా ఉందని చెప్పి ఒక్కొక్క ఫిగర్ విన్నప్పుడు నిజంగా మైండ్ బ్లోయింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక్క సినిమాకి, ఒక లవ్ స్టోరీకి ఇంత గ్రాస్ కలెక్షన్స్, ఎక్కువగా టీనేజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళి చూస్తూ ఉన్నారు. అందరూ ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నారు ఈ మూవీని. ఎందుకంటే టీనేజ్ పిల్లల్ని లవ్ స్టోరీ ఆకర్షిస్తుంటే మామూలు ఫ్యామిలీస్ని మదర్ సెంటిమెంట్ థియేటర్ దాకా రప్పించుకుంటోంది. సో చాలా సంతోషంగా, అందులో కూడా నేను ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లిటరల్లీ అమ్మ ఒక మాట చెప్పొచ్చు, ఇక్కడి నుంచి మిమ్మల్ని ప్రభావతి అమ్మ అని పిలిచేయచ్చు. ఎన్నో సినిమాలు చూసాము, నిజంగా మీరు చేసిన సినిమాలు. నిజంగా ఈ సినిమా మా అందరి హృదయాలలో నిలిచిపోయేలాగా, మీకే బేబీ కాదు, ఒక ఆర్టిస్ట్ని గుర్తించడానికి ఒక ఛాన్స్, అంటే ఆ ఛాన్స్ ఇస్తేనే తెలుస్తుంది, అది బేబీతో ప్రూవ్ అయిపోయింది. ప్రతి ఒక్కరిని సినిమా నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఏడిపిస్తారు. మదర్ ఉన్నవాళ్ళు ఒకలా కనెక్ట్ అవుతారు. రోజు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మీద అరుస్తాము, గోల చేస్తాము, వాళ్ళు ఏం చెప్పినా వినము. కానీ వాళ్ళు లేరు అన్న మూమెంట్లో పిల్లల కోసం తల్లి ఎలా ఆలోచిస్తుందనే ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు. అదే మదర్ లేని వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అంత మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు నిజంగా. ఇచ్చినందుకు మీరు హ్యాపీగా ఫుల్ఫిల్ చేశారని చెప్పచ్చు ఆ క్యారెక్టరైజేషన్ని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు అమ్మ. సో మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? మేము అసలు తెలియకుండానే ఇండస్ట్రీలో మీరు ఉన్నా కూడా ఈ క్యారెక్టరైజేషన్ మీరు చేసినప్పుడు మా కంట వెంట నీరు వచ్చింది మీ సీన్ చూసినప్పుడు. ఎస్పెషల్లీ ఆనంద్ గారి కాంబినేషన్ కావచ్చు, మీరు లేరు అని తెలిసిన తర్వాత అక్కడ పడే బీజిఎం కావచ్చు.
మీ ఫ్యామిలీ చూసిన తర్వాత మీతో షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటమ్మా? అంటే యాక్చువల్గా మా ఇంట్లో అందరూ నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు సరదాగా. అందరూ సరదాగా చూస్తారు. నా మరదలు అయితే, నా తమ్ముడు మిస్సెస్ అయితే ఇంకా లైట్, పక్క చేసేవాళ్ళే, బాగుందిలే అంటారు. నా ముందు అసలు ఎవరు మెచ్చుకోరు, వాళ్ళందరూ బాగా చెప్పుకుంటారు. నేను రాగానే నన్ను ఏడిపిస్తారు. అలాంటి అమ్మాయి కూడా సినిమా అయిపోయిన తర్వాత అక్క ఏడిపించేసావు అక్క అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అలా ఏడ్చారు, అంతలా ఏడ్చారు. మా అమ్మ అయితే గట్టిగా ఒక హగ్ ఇచ్చేసింది, ఏం చెప్పలేదు. ఇంకా ఆ హగ్గులో నాకు ఎన్ని కావాలో అన్నీ వచ్చేసాయి. సో నేను సక్సెస్ అయ్యానని నాకు తెలిసింది. మా అమ్మ కూడా యాక్సెప్ట్ చేశారు. అందరూ ఏడ్చారు మా ఇంట్లో వాళ్ళు కూడా. నా తమ్ముడు అయితే సినిమా యాక్టర్ అని సరదాగా అంటుంటాడు. వాడు ఆర్టిస్టే, నా తమ్ముడు ఆర్టిస్టే, నా చెల్లి ఆర్టిస్టే. వాళ్ళు కూడా ఈ సినిమా చూసి ఏడ్చారు. నా చెల్లి కూడా చెప్తుంది, ప్రభా నేను ఏడవద్దు అనుకున్నాను బట్ ఏడ్చేసాను. అలా అందరూ ఏడ్చారు, నేను కూడా ఏడ్చాను. మీరు కూడా ఏడ్చారా చూసి? నేను ఆనందం చూసుకుని ఏడ్చుకున్నాను. అచ్చా, నా బిడ్డను చూసి ఏడ్చాను. ఓకే ఓకే. కానీ అందరి సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మదర్ ఎమోషన్ని, సెంటిమెంట్ని నిజంగా మీరు రీకలెక్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరి లైఫ్కి కనెక్ట్ అయ్యేలాగా. నిజం, ఆ విషయం చాలా మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి. ఆ విషయంలో అయితే అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మా అమ్మని గుర్తు చేశారు అని చెప్తున్నారు. రీసెంట్గా నేను ఒక ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, రమ్మని పిలిచారు. సినిమా ఆఫీస్కి డైరెక్టర్ గారు కలవాలంటే వెళ్ళాను. అక్కడ అందరూ మన ఇండస్ట్రీ వాళ్ళే. వాళ్ళల్లో కొందరు వచ్చి నన్ను హగ్ చేసుకుని ఏడ్చారు, వాళ్ళ మదర్ గుర్తొచ్చానని. అది గుర్తు చేసుకుని ఏడుస్తున్నారంటే నాకు ఏం మాట్లాడాలో మాటలు రాలేదు అసలు. అలాంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మొన్న లాస్ట్ వీక్. ఓకే. కానీ అమ్మ మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నా నేను. మంచి ఇంట్రోవర్ట్ మీరు, అసలు అంత స్టేజ్ మీద అసలు ఎలా మేనేజ్ చేస్తారు? ఇంత ఫియర్ కూడా కనపడలేదు. నేను అన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ విన్నాను మీ మీరు లోపల చూడట్లేదు, అంటే లోపల శృతి హాసన్ గారు డాన్స్ చేస్తున్నారు పైకి ఇలా 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 ఇలా. అవునా? ఓకే. పైకి మరీ అమ్మ కదా, ఊరికి అలా స్టైల్ ఇస్తూ నిల్చుంటానికి ట్రై చేశాను. కానీ మా వాళ్ళకైతే అర్థమైపోయింది నా ఫేస్లో భయం. తెలుస్తుందా? ఓకే. మాకైతే ఎక్కడ తెలియలేదు. అండ్ ఇంకొకటి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు సక్సెస్ మీట్లో. సినిమా ఎప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఓటీటీలో వస్తుంది, టీవీలో ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటారు, బట్ మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. మరి ఇంత ఇంట్రోవర్ట్ అంత స్పీచ్ అలా ఇచ్చారు అంటే అది నిజమైన నా ఎక్స్పీరియన్స్. నేను ఒక ఆర్టిస్ట్ అయ్యి ఉండి డబ్బింగ్లో చూశాను, యాక్ట్ చేసేటప్పుడు చూశాను, అండ్ మా అమ్మ వాళ్ళతో మాట్లాడుకునేప్పుడు 100 సార్లు దీని గురించి మాట్లాడుకున్నాను. కానీ థియేటర్కి వెళ్ళి నేను చూసిన ఆ ఫీల్, నేను ఇది ఎంజాయ్ చేసిన అదంతా నా సొంత అనుభవం కాబట్టి వాళ్ళకి చెప్పాను, మీరు ఇలా కాదు అలా చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, నిజంగా ఫీల్ అవుతారు అని చెప్పాను, అంతే.